ఓం నమో వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ గడిచిన కాలం మిమ్మల్ని ఎంత గాయపరిచిందో, ఎన్ని నిద్రలేని రాత్రుల్లో మిగిల్చిందో మీ భగవంతుడు మరియు మీ మనస్సుకు మాత్రమే తెలుసు. ఎవరిని నమ్మాలో తెలియక నమ్మిన వారిని వెన్నుపోటు భరిస్తూ కన్నీళ్లను గుండెల్లోనే దాచుకొని లోకానికి నవ్వుతూ కనిపించిన తులారాశి వారు ఎందరో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబంలో అశాంతి మరొక వైపు. అసలు నా జీవితం ఇంతేనా, నా కష్టానికి ప్రతిఫలం దక్కదా అని మీరు సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆకాశంలో గ్రహాల కదలికలు ఒక అద్భుతమైన మలుపును సూచిస్తున్నాయండి. మీరు పడిన కష్టాలు, ఇక ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే మీరు ఎవరికీ చెప్పుకోలేక పైకి గంభీరంగా ఉన్న లోపల చాలా నలిగిపోయి ఉంటారు తులారాశి వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎవరైతే వీళ్లకు తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే సమయం వచ్చేసిందండి. మీరు ఇది కేవలం సక్సెస్ కాదండి, ఇది వాళ్ళు నిరూపించుకునే రోజు. ప్రతీకారం అనగానే కత్తులు గొడవలు కాదండి. ఇకపై ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వాళ్ళు కాదు అని అన్నారో వాళ్ళే వీళ్ళు విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎదగడం నీ వల్ల కాదు అన్న వాళ్ళే ఈరోజు మీ దగ్గరికి వస్తారు. అసలైన సిసలైన రివెంజ్ అంటే అదేనండి, సక్సెస్తో కొట్టడం అన్నమాట. ఈ సమయంలో మీ జీవితంలో అత్యంత కీలకమైన మార్పులు రాబోతున్నాయండి. ఇన్నాళ్ళుగా మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, ఎదురు చూసిన విజయాలు, వీటన్నిటికీ కూడా ఒక సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది. ఈ కాలంలో అదృష్టం ఎలా ఉండబోతుంది, గ్రహాలు మీ పక్షాన నిలిచిన మీకు ఎలాంటి విజయం అందబోతున్నాయి, ఈ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా లోతుగా విశ్లేషించుకుందామండి. ఈ వీడియోని మనం ఎక్కువ వరకు చూడండి. ఇక చివరి వరకు చూస్తేనే మీకు జరగబోయే విషయాల గురించి, అలాగే వాటికి పరిహారం కూడా తెలుస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఇక ఇంతకుముందు కేవలం రాశిఫలం మాత్రమే కాదండి, ఇది మీ భవిష్యత్తుకు ఒక దిక్సూచి అండి. ముఖ్యంగా ఈ జూలై 24వ తేదీ తులారాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు నాంది పలకబోతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం, అలాగే మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి రావడం, మీ విలువను గుర్తించని వారు మీ వైపు తిరిగి చూసే పరిస్థితి ఏర్పడబోతుంది. ఇది అసాధారణమైన రాశి ఫలాలు కాదండి, ఇది తులారాశి వారి జీవితాన్ని లోపల నుంచి కదిలించి ఒక సరికొత్త దశ గురించి. ఈరోజు ఈ జూలై 24వ తేదీ మీ జీవితంలో నిశ్శబ్దంగా ఒక అత్యంత బలంగా పనిచేసే రోజు కాబోతుంది. మీరు చాలా కాలంగా ఒకే భావనతో బతుకుతూ ఉన్నారు. నేను ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అనే భావన, ఎవరికీ చెప్పుకోలేక మీ వింతైన ఒంటరితనం, మీరు సరైన వారైనా ఇక మీ వైపు ఎంత న్యాయం ఉన్నా ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఇక పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన రోజులు ఇవి. ఇక మీ మనసులో ఎన్నో ప్రశ్నలు నిరంతరం తిరుగుతూ ఉన్నాయి. నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా శ్రమకు ఎప్పుడు ఫలితం లభిస్తుంది, నేను ఈ సమాజంలో ఎవరినైనా నమ్మొచ్చా, లేక నా ఒంటరితనాన్ని నేను నడవాలా అనే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వచ్చే సమయం ఇక ఈ జూలై 24వ తేదీ ఇక కేవలం ఊహ కాదు, మిమ్మల్ని భయపెట్టే జ్యోతిష్యం అంతకంటే కాదు. ఇది మీ జీవితాన్ని చెప్పే ఒక అద్భుతమైన మార్గదర్శకం. కాబట్టి వీడియోని ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఏది నిలుస్తుంది, ఏది ముగుస్తుంది, ఎవరు మీతో ఉంటారు, ఎవరు మీకు దూరం అవుతారు అనే విషయాలతో పాటు మీ అదృష్టాన్ని మార్చబోయే ఒక గొప్ప సంకేతం కూడా ఈరోజు మీకు లభించబోతుందండి. అసలు ఇప్పటి వరకు తులారాశి వారు అన్ని కష్టాలు, అవమానాలు ఎంత మౌనంగా భరించిన కారణం ఏంటో తెలుసా అండి? తులారాశి వారు మాటల్లో రచ్చ చేసే స్వభావం కలవారు కాదు. ఎంతటి సమస్య వచ్చినా ముందుగా తమ వారిని కాపాడాలని, అందరినీ కలుపుకోవాలని, వెళ్ళాలని ఆలోచించే గొప్ప మనస్తత్వం వీరిది. కానీ అదే మంచితనం చాలాసార్లు వీరికి శాపంగా మారుతుంది. మీరు ఎవరినైనా నమ్మితే మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఒకరిని మనవారు అనుకుంటే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కానీ అందరూ మీలాగే ఆలోచించారనే సత్యాన్ని మీరు ఈరోజు చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. బాల్యంలోని బాధ్యతలను భుజాలపై మోస్తూ కుటుంబం కోసం ఎన్నో కలలను పక్కన పెట్టిన తులారాశి వారు ఎందరో ఉన్నారు. మీ సంతోషం కంటే మీ కుటుంబ సంతోషమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అందుకని
ఎందుకని ఇక మీరు జీవితంలో ఎన్నోసార్లు ఎన్నోసార్లు కూడా ఒంటరిగా ఏడ్చిన లోకానికి మాత్రం నవ్వుతూనే కనిపించారు. కానీ ఆ మహాదేవుడు మీ మౌనాన్ని, మీ త్యాగాన్ని, మీ మంచితనాన్ని ఎన్నడూ విస్మరించలేదండి. ఇక ఈ జూలై 24వ తేదీన గ్రహాల ప్రభావం మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు కారణం కాబోతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతాధికారుల నుంచి ఇక ప్రశంసలు లభించడం, కొత్త బాధ్యతలు రావటం లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వినిపించడం జరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు కలిసి వచ్చే సమయం ఇది. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఆర్థిక పరంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగానే కనిపిస్తుంది. మీకు రావాల్సిన ధనం చేతికి అందే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావటం, నిలిచిపోయిన చెల్లింపులు పూర్తి కావటం లేదా అదనపు ఆదాయానికి సంబంధించిన ఒక కొత్త మార్గం మీ ముందుకు రావడం వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వచ్చిన డబ్బును అనవసర ఖర్చులకు ఉపయోగించకుండా భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయటం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే చాలా కాలంగా మీ మనస్సును బాధిస్తున్న ఒక సమస్య పరిష్కారం లభించే సమయం ఆసన్నమైంది. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ నిర్ణయాలు తక్కువ అంచనా వేసి వారి ఇప్పుడు మీ సలహాను కోరే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఒక మాట, ఒక కొత్త విలువ ఏర్పడబోతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక కూడా ఉందండి. మీ జీవితంలో ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకునే వారే కాదు, మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. కాబట్టి మీ భవిష్యత్తును సంబంధించిన విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ ప్రారంభించబోయే కొత్త పనులు కూడా లేదా మీకు రాబోయే అవకాశాల గురించి ముందుగానే ఎవరికీ చెప్పుకోకపోవడమే మంచిది. మీ నిర్లక్ష్యమే ఈ రోజు మీకు అతిపెద్ద రక్షణ కవచంగా నిశ్శబ్దమే నిలవబోతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్యలకు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం మరియు భవిష్యత్తును గురించి అనవసరంగా భయపడడం మానేయండి. మీరు కోల్పోయింది కంటే మీరు పొందబోయేదే ఎక్కువ గొప్పది. కాలం మీకు నిరూపించబోతుంది. ఇక మీకు ఒక అద్భుతమైన కర్మ రహస్యం గురించి తెలుసుకుందామండి. జీవితంలో కొన్ని విజయాలు ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటంటే భగవంతుడు మనకు ఇవ్వబోయే చిన్నది కానప్పుడు ఇక ముందుగా మనల్ని దానికి అర్హులుగా తయారు చేస్తారు. మీరు ఇన్నాళ్ళు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి కన్నీటి బొట్టు కూడా మీ భవిష్యత్తులో రాబోయే మహా విజయానికి పునాదిరాలుగా మారుతాయి. అందుకే ఈ జూలై 24వ తేదీ సాధారణమైన రోజులు కావు అసలు. ఇక తీసుకోకండి. ఈ రోజులు మీ ఆలోచనల్లో, మీ నిర్ణయాల్లో, మీ అదృష్టంలో ఒక సరికొత్త మార్పుకు నాంది పలకబోతుంది. గుర్తుంచుకోండి తులారాశి వారు, మీరు ఓడిపోవడం కోసం పుట్టలేదు. ఆలస్యంగా అయినా ఇక సరే గొప్పగా గెలవడం మీ విధి. మీరు నెమ్మదిగా ముందుకు సాగుతారు కానీ శాశ్వతంగా నిలిచిపోతారు. అందుకే ఈరోజు మీకు లభించే ప్రతి సంకేతాన్ని గమనించండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక మహా అద్భుతం నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది. తులారాశి వారు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఈ జూలై 24వ తేదీ కేవలం క్యాలెండర్లోని మరో తేదీ మాత్రమే కాదండి. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోయే రోజు. ఇన్నాళ్ళు మీ మనసులో దాచుకున్న బాధలకు, మీరు చేసిన త్యాగాలకు, మీరు భరించిన అవమానాలకు కాలమే సమాధానం చెప్పబోతున్న రోజు ఇది. చాలా కాలంగా మీ జీవితంలో ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. నేను ఎంత మంచిగా ఉన్నా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? నేను ఎవరికీ అపకారం చేయలేదు, ఎందుకు నన్నే అపార్థం చేసుకుంటున్నారు? నేనే చేసిన పని మంచికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది అనే ప్రశ్నలకు జూలై 24వ తేదీ ఒక గొప్ప సంకేతాన్ని ఇవ్వబోతుందండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో నెమ్మదిగా కానీ ఎందుకంటే చాలా శక్తివంతమైన ప్రభావం కాబోతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు ఊహించని ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని పూర్తి కావడం, మీకు రావాల్సిన ధనం చేతికి అందడం లేదా ఒక కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు రావడం జరుగుతుంది. మొదట ఇది చాలా
చాలా చిన్న అవకాశంగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక అద్భుత బీజంగా మారబోతుంది. కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. చిన్నదాన్ని తక్కువ అంచనా వేయకండి. ఇక ఉద్యోగస్తులకు ఈ ఈ ఒక శుభ సూచన కనిపిస్తుంది. మీ పనితీరును ఇప్పటి వరకు గుర్తించని వారే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయి. మీ మౌనాన్ని చూసి మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. గుర్తుంచుకోండి, తులారాశి వారు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయం మీకు తరపున మాట్లాడుతుంది. ఇక కుటుంబ విషయాల్లోకి వస్తే, చాలా కాలంగా మిమ్మల్ని మానసికంగా బాధిస్తున్న ఒక సమస్య పరిష్కారం లభించే సమయం ఆసన్నమైంది. మీ ఇంట్లో ఒక సమస్య చాలా కాలంగా లోపలే మగ్గుతూ ఉండవచ్చు. అది ఆసక్తి సంబంధించిన ఆ స్థితికి సంబంధించింది కావచ్చు, లేదా బంధాలకు సంబంధించినది కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు. కానీ జూలై 24వ తేదీ తేదీ నుంచి ఒక సమస్యను సంబంధించిన ఒక స్పష్టత మీకు లభిస్తుంది. మీ మనసులో ఉన్న గందరగోళం తొలగిపోతుంది. అయితే ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో మళ్ళీ తిరిగి వచ్చే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకండి. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వారు మారిపోయారనే భావనతో మళ్ళీ అదే తప్పు చేయకండి. భగవంతుడు రెండవ అవకాశాన్ని ఇస్తాడు, కానీ అదే తప్పును రెండవసారి చేయడానికి కాదు. ఈరోజు మీకు లభించే అతిపెద్ద వరం ఏమిటంటే, ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయంపై మీకు ఒక తిరుగులేని స్పష్టత ఏర్పడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైనది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న భయం, ఆందోళన, నిరాశను నెమ్మదిగా తొలగిపోతాయి. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న శ్లోకం, ఒక చిన్న దానం మీ జీవితంలో ఎంతో గొప్ప మార్పుకు కారణం కాగలదు. కాబట్టి జూలై మొత్తం 24వ తేదీ ఉదయం మీకు మరియు మీ పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీ శక్తికి తగ్గట్టుగా పేదలకు అన్నదానం చేయండి. ఇది తెల్లని వస్త్రాలను దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న మానసిక మరియు ఆర్థిక ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. ఈరోజు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన గొప్ప కర్మ రహస్యం ఏమిటంటే, మీరు కోల్పోయింది తిరిగి పొందడానికి కాదు, భగవంతుడు మిమ్మల్ని సిద్ధం చేసింది మీరు పొందబోయే దానికంటే గొప్పది కావటం వల్లే ఇంత ఆలస్యం జరిగింది. అందుకే గతాన్ని గురించి బాధపడకండి. మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వారి కోసం కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ జీవితంలో ఉండాల్సిన వారు మిమ్మల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళరు. తులారాశి వారు, మీరు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ ఆలస్యంగా గెలుస్తారు, కానీ అద్భుతంగా గెలుస్తారు. మీరు నెమ్మదిగా ఎదుగుతారు, కానీ శాశ్వతంగా నిలిచిపోతారు. ఈ జూలై 24వ తేదీ మీ జీవితంలో ఒక చిన్న మార్పులా కనిపించినప్పటికీ అదే రాబోయే మహా అద్భుతాలకు పునాది వేయబోతుంది. మీరు పట్టుకున్న ప్రతి మంచి సంకల్పం ఫలిస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పనికి రెట్టింపు ఫలితాన్ని ఇవ్వబోతుంది. మీ తలరాతను మార్చే కాలం మీ తలుపు తట్టడం ప్రారంభిస్తుంది. ఆ మహాదేవుడు మీకు ఆరోగ్యాలు, మీ ఐశ్వర్యాలు ప్రసాదించాలని, మీ ఎంట సుఖశాంతులు వెల్లివిరియాలని, మీ పట్టిందల్లా బంగారమై మీ అడుగులు ప్రతి చోట విజయం మీ వెంట నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.